ఇవన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలని సవినయంగా మనవి చేస్తూ నేను గౌరవ సీసీలు అందరూ కూడా ముందుకు రావాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. సరే, నింపినాక ముందు రండి. ఎందుకంటే ఇప్పుడు మనం వింటేనే మనం సరిగ్గా వింటేనే వాళ్ళకు ఇంకా ఎక్కడ ఈ రోజు ఒక రోజు కాదు, మళ్ళీ మళ్ళీ మనం అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తాం. ఓకే, ఈ యొక్క కార్యక్రమానికి మరి రజని మేడం గారు, అదేవిధంగా సరిత మేడం గారు, రాధా మేడం గారు, అదేవిధంగా మనకు తెలుసు మన మండలంలో పనిచేస్తామంది రేష్మ మనకు హరిబిరాల వాస్తవీరాలు, అదేవిధంగా మన డిఆర్డీలో పనిచేస్తున్నటువంటి గణేశాలు రావడం జరిగింది. మీ అందరికీ కూడా అంటే సీసీలకు ఇక్కడికి హాజరైనటువంటి మహిళా సోదరి మనులకు ఎంటర్ప్రీనియర్స్ అందరూ కూడా కొంతమంది అందరూ కూడా హాజరైన వాళ్ళందరూ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించగా కోరుచున్నాం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారండి. మీరు అంతా ఒక పేజ్ ఫామ్ చేశారు. అందరికీ అంటే ఆంటర్ప్రెన్యూర్ ఎంటర్ప్రైజ్ కి డిఫరెన్స్ చెప్పారు. అసలు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాను. నేను చెప్పేది అందరూ ఇక్కడ ఉన్న అందరికీ నా నమస్కారం. మళ్ళీ నమస్కారం. ఓకే, అయితే మాది ఎలీప్ అనే ఆర్గనైజేషన్ అనమాట. ఎలీప్ అంటే అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా. ఏంటంటే మేము ఏం చేస్తామంటే మీలాంటి మహిళలు ఉంటారు కొంతమంది, వాళ్ళు వ్యాపారం చేయాలని ఒక ఉద్దేశంతో మాకు వస్తారు సహాయం అందించమని. మేమేం చేస్తామంటే వాళ్ళకి అవసరమైన సహాయం చేస్తాం. అంటే కొంతమందికి ఎలా ఉంటారంటే ఒక ఐడియాతో వస్తారు. ఐడియాతో వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఐడియాని బిజినెస్ గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనే దానికి మేము శిక్షణ ఇస్తాం వాళ్ళకి. ఒక వ్యాపారం చేయాలంటే మీకు తెలుసు కదా, ఏమైనా ఉంటాయి, మనం సరుకులు తెచ్చుకోవాలి, లేకపోతే తర్వాత లెక్కలు చూసుకోవాలి, ట్యాక్సులు కట్టాలి, బ్యాంకుకి వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి అని అంటే ఇవన్నీ ఒక వ్యాపారవేత్తకు కావాల్సిన లక్షణాలు అనమాట. అవి మనందరికీ కొంత ఉండొచ్చు, కానీ వ్యాపారం చేసేటప్పుడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అట్లాంటి వాటికి మీకు శిక్షణ కావాలంటే అట్లాంటివి ఇస్తాం. మళ్ళీ ఉన్న మీ నైపుణ్యం అంటే ఇప్పుడు ఏదైనా మీకు ఒక స్కిల్ ఉందనుకోండి, దాన్ని అభివృద్ధి పరచుకోవాలన్నా మీ స్కిల్ని కూడా ఐడెంటిఫై చేసి దాన్ని అభివృద్ధి పరచడానికి సహాయం చేస్తాం. అలా కొంతమందికి ఏదైనా ఎక్విప్మెంట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎక్విప్మెంట్ కొనుక్కోవాలంటే మన దగ్గర స్టార్టింగ్ అంత డబ్బు ఉండకపోవచ్చు. అట్లాంటి వాడిని ఏం చేస్తామంటే ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి కూడా మా దగ్గరే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వాటిల్లో కానీ లేకపోతే ఏదైనా స్కీముల ద్వారా కానీ మీకు అవి సమకూర్చడానికి హెల్ప్ చేస్తాం. ఇట్లా మా దగ్గర చిప్స్ అంటే పొటాటో చిప్స్ దగ్గర నుండి మన ఫోన్ చిప్స్ తయారు చేసే వరకు రకరకాల వ్యాపారవేత్తలు వస్తారు. వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని ఒక మంచి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి మేము సహాయం చేస్తాం. ఇలాంటివి మేము 32 సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మేము అందరి మహిళలందరికీ హెల్ప్ చేస్తున్నాం అన్నమాట. సో మా పర్ఫార్మెన్స్ చూసి ఈ వరల్డ్ బ్యాంక్ అంటే ఈ ర్యాప్ అనే ప్రోగ్రామ్ వరల్డ్ బ్యాంక్ సహకారంలో చేస్తుంది అనమాట. ఇదేంటి మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారా సెల్ఫ్ సహకారంతో డిఆర్డీఏ వీళ్ళంతా సహకారంతో మేము మీ దగ్గరకు వచ్చాం. ఏంటి అవేర్నెస్, ఈ ప్రోగ్రామ్ అసలు ఏం చేస్తుంది, మీకు ఎట్లా ఉపయోగపడుతుంది అని చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చామన్నమాట. ఓకే, అయితే దీంట్లో ఈ ర్యాంప్ అన్నారు. ర్యాంప్ అంటే ఏంటి? రైజింగ్ అండ్ అవేర్నెస్.